హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నీ జతగా నేనుండాలి ఎపిసోడ్ 8. అరే, ఈ టైంలో మొగుడు పెళ్ళాలు ఏం చేస్తారే, నీకు తెలియదా అని మెసేజ్ చేశాడు హర్ష. అది నీకెందుకురా అంది భవి. అరే, అడగడం కూడా తప్పేనంటే అవును తప్పే. అవును కానీ మీ ఆయన నీ దగ్గరికి రాలేదా ఇంకా? రేయ్ వద్దు చెప్తున్నా ఇలాంటి మాటలు. ఎహే, నువ్వు నీ మొహమాటం కాస్త చెప్పొచ్చు కదే. పెళ్ళి కాని అబ్బాయిని నువ్వేదైనా చెప్పావనుకో నాకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అన్నాడు హర్ష. నీకేం కావాలి, నీకేం చెప్పాలరా నీకు? అదే మీ మొగుడు పెళ్ళాలు ఎలా ఉంటారో అని. చీ, సిగ్గులేని ఎదవా. అరే, దానికి సిగ్గెందుకే, అందరూ చేసేదే కదా. నాకు తెలియదురా, నన్ను విసిగించకు. ఏంటే పెళ్ళై పిల్లల్ని కన్నావు, నీకింకా ఏం తెలియదా? ఆహా, తెలియదు. సుత్తి కొట్టకే, చెప్పు. రేయ్, నీకేమైనా పిచ్చా? నాకేం తెలియదు అంటుంటే నీ నస. అంటే ఏం తెలియకుండానే ముగ్గురిని కనేసావా? అది నీకెందుకురా అని మెసేజ్ చేసింది భవి. అంటే మీ భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారో అని తెలుసుకుందామని, అంతే. అవన్నీ అవసరం లేదు కానీ ఇక గుడ్ నైట్, పడుకో. నువ్వు ఇలానే విసిగిస్తూ ఉంటావు నన్ను, ఇంకా మెసేజ్ చేస్తే అని ఇక బాయ్ చెప్పి చాటింగ్ కట్ చేసింది భవి. దొంగ మొహంది, అసలు ఎక్కడా దొరకడం లేదు అని నవ్వుకుంటూ పడుకున్నాడు హర్ష. ఇక అలానే మళ్ళీ 4 రోజులు గడిచిపోయాయి. హర్ష భవి చాటింగ్లోనే ఉన్నారు. ఆ రోజు చాటింగ్లో ఇక ఉంటాను హర్ష, బయటికి వెళ్ళే పని ఉంది నాకు అంది భవి. ఏ పనే అంతలా? రేపు మా మేడం అండ్ సార్ యానివర్సరీ ఉంది, గిఫ్ట్ తీసుకుందాం అనుకున్నాం అందరం, అందుకే బయటికి వెళ్తున్నాం ఇప్పుడు. ఓ ఓకే, నైట్ చేయనా నేను మళ్ళీ? ఆహా వద్దులే, ఫ్రీ ఉంటే నేనే చేస్తా. ఓకే బాయ్ అని ఇక ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డారు. అయితే ఆ మరుసటి రోజు భవి వాళ్ళ సార్ అండ్ మేడంకి జూనియర్ డాక్టర్స్ అందరూ కలిసి చిన్నగా కేక్తో సెలబ్రేషన్స్ చేసి వాళ్ళకి గిఫ్ట్గా కపుల్స్ రింగ్స్ ప్రజెంట్ చేశారు. ఇక ఆ హడావిడిలో అందరూ కావాల్సినన్ని ఫోటోలు తీసుకుంటారు. సెల్ఫీలు గ్రూపులుగా ఇంకా సింగిల్గా టోటల్ హాస్పిటల్ డాక్టర్స్ అందరూ కలిసి కూడా దిగి ఇక అక్కడితో సెలబ్రేషన్స్ పూర్తి చేసి మళ్ళీ ఎవరి వర్క్లో వాళ్ళు మునిగిపోయారు. ఇక దిగిన ఫొటోస్ అన్నీ కూడా వాళ్ళ స్టేటస్లో ఇంకా ఇన్స్టా అంటూ ఫేస్బుక్ అంటూ రకరకాల సోషల్ యాప్స్లో పోస్ట్ చేశారు. మన భవి పాప కూడా వాళ్ళ గ్రూప్ అంతా తీసుకున్న ఫోటో అన్నింటిలో పోస్ట్ చేస్తుంది, అలాగే ఇన్స్టాలో కూడా. అయితే అందులో మన పాప సరిగ్గా కనబడడం లేదు. పోస్ట్ రాగానే హర్ష ఏంటా అని చూశాడు ఆత్రంగా, కానీ అందులో భవి ఎవరో తెలియక మళ్ళీ తల పట్టుకొని కూర్చున్నాడు హర్ష. అయితే మార్టిన్ హర్షని అలా చూసి ఏమైందిరా బావా అని అడిగాడు హర్ష దగ్గరికి వచ్చి. రే, ఇదేదో ఒక ఫోటో పెట్టింది కానీ అందులో దీన్ని కనుక్కోవడం ఎలారా అని ఆ ఫోటోని మార్టిన్కి చూపించాడు హర్ష. ఓహో, మందకు మంద బాగానే దిగారు కదరా ఈ డాక్టర్లు అందరూ కలిసి అన్నాడు మార్టిన్ ఆ ఫోటో చూసి. బట్ ఏ క్లూ దొరకడం లేదు కదరా, దీన్ని కనుక్కోవడం ఎలా? ఆగరా, ఏం లేదు, చావుగొట్టకు, కాసేపు సైలెంట్గా ఉండు అని మార్టిన్ పరీక్షగా ఓ పావుగంట సేపు ఆ ఫోటోనే చూస్తూ ఉన్నాడు. రే బావా, రే నిన్నే బే పిలిచేది అన్నాడు మార్టిన్ హర్షని. నువ్వే కదరా నన్ను మాట్లాడొద్దు అన్నావు. ఈ పత్తిత్తు వేషాలకేం తక్కువ లేదు కానీ ఇలా రా అని ఫోన్ పట్టుకున్నాడు. ఏంట్రా అని దగ్గరికి వచ్చాడు హర్ష. ఒక్కసారి వీళ్ళ వెనుక వాళ్ళకి చూడరా, అది హాస్పిటల్ నేమ్నే కదా అన్నాడు. అవునరా, కాస్త లైట్గా కనబడుతుంది అని ఫోటోని జూమ్ చూసి క్లియర్గా చూశారు ఇద్దరు. అది చూసి హర్ష ఫేస్లో ఒక్కసారిగా హ్యాపీ స్మైల్ వచ్చేసింది. రే, ఈ అడ్రస్ కనుక్కుంటే ఇక భవి దొరికేసినట్టే కదా అని అరిచాడు హర్ష. అవునరా, ఈ హాస్పిటల్ కనుక్కుంటే ఇక ఆ అబ్బాయి మనకు దొరికేసినట్టే అన్నాడు మార్టిన్ కూడా. అప్పుడే వచ్చిన అఖిల్ ఏం కనుక్కుంటారా ఇద్దరు అని అడిగాడు అయోమయంగా. రేయ్, వీడితో చాట్ చేసే అమ్మాయి అడ్రస్ దొరికిందిరా అన్నాడు మార్టిన్. అవునా, ఎలారా? ఏదో ఒకలా కానీ ముందు నువ్వు ఈ హాస్పిటల్ ఎక్కడుందో చూడరా అన్నాడు మార్టిన్ హాస్పిటల్ పేరు చెప్పి. అవునా, ఏ హాస్పిటల్ అని ఆ పేరుని చూశాడు అఖిల్. అది చూసిన అఖిల్, రేయ్ నాకు ఈ హాస్పిటల్ తెలుసురా, మొన్న మా నాన్నని ఇక్కడికే తీసుకువెళ్ళాము అని చెప్పాడు అఖిల్. అవునా అన్నాడు హర్ష ఎగ్జైట్గా. అవును మామ. అయితే నడవండ్రా ముందు, నేను తనని చూడాలి అన్నాడు హర్ష. హాస్పిటల్ అడ్రస్ తెలియగానే రే ముందు నేను తనని చూడాలి పదరా అని అఖిల్ని మార్టిన్ని తొందర చేశాడు హర్ష. రే జర తట్టుకోరా నాయన, నువ్వు ఇంత కంగారు పడుతున్నావు కానీ అక్కడ అమ్మాయికి ముందే పెళ్ళై ఉంటే ఏం చేస్తావురా? నీ అబ్బా ఏం చేస్తావని సావ కొడుతున్నారు ఇద్దరు. ఏం చేస్తానురా, పెళ్ళైతే అన్నీ మూసుకొని వెనక్కి వచ్చేస్తాను అంతే కదా, లేకపోతే నీ మొగుడిని వదిలేసి నాతో రమ్మని అనలేదు కదా, అలా అంటే అక్కడే సంపి బోంద పెడతారు అన్నాడు హర్ష. అది కూడా కరెక్టేరో బావో అన్నాడు అఖిల్. సరే పద అని ముగ్గురు ఒకే బైక్లో ఆ హాస్పిటల్కి వెళ్ళారు.
వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి 40 నిమిషాలు పట్టింది. హర్ష బయట నుండి హాస్పిటల్ని చూస్తే ఖచ్చితంగా ఇదే కదా అని అడిగాడు అఖిల్ని. హాస్పిటల్ అయితే ఇదే బావా, కానీ ఆ అమ్మాయి ఇక్కడే ఉందో లేదో మాత్రం నాకు తెలియదు, ముందే చెప్తున్నా. అది మన లోపలికి వెళ్ళి కనుక్కుందాం పదండ్రా అని మాస్క్ తీసి మొహానికి పెట్టుకున్నాడు హర్ష. రేయ్ ముసుగు దొంగలాగా ఇప్పుడు ఆ మాస్క్ ఎందుకురా నీకు అన్నాడు అఖిల్. నాకు అది తెలియదు కానీ దానికి నేను తెలుసు కదరా, అది ముందే నన్ను గుర్తుపట్టి నాకు కనబడకుంటే ఉంటే ఎలా, అందుకే ఇది. ఓ ఓకే ఓకే పదరా ఇక అని ముగ్గురు లోపలికి వెళ్ళారు. అఖిల్ మార్టిన్ అక్కడ వెయిటింగ్ చైర్స్లో కూర్చుంటే హర్ష ఒకడే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ భవిష్య జూనియర్ డాక్టర్ ఉండాలి కదా, తను ఎక్కడ ఉంది అని అడిగాడు. మీరెవరు అని అడిగింది అక్కడ ఉన్న అమ్మాయి. తను నా కజిన్, కలిసి వెళ్దామని వచ్చాను, అందుకే తన ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది, ఒకసారి కలిసి వెళ్తాను అన్నాడు హర్ష. ఓకే, తను 3rd ఫ్లోర్లో ఉంటుంది, వెళ్ళండి అని చెప్పింది ఆ అమ్మాయి. ఓకే థ్యాంక్ యూ అని ఆ అమ్మాయికి చిన్న నవ్వు విసిరి అఖిల్ మార్టిన్కి సైగ చేశాడు, పైకి వెళ్దాం రండిరా అని. ఇక ముగ్గురు కలిసి లిఫ్ట్లో 3rd ఫ్లోర్కి వెళ్ళాక, రేయ్ అంటే అది ఇక్కడే ఉంది, అమ్మ దొంగది, కనిపించని, దీని సంగతి తర్వాత అని చాలా ఎగ్జైట్ అయ్యాడు హర్ష. పైకి వెళ్ళాక, అరే మీరు కూడా మాస్కులు పెట్టుకోండిరా, దానికి మీరు కూడా తెలిసే ఉంటుంది, ఎందుకంటే నాతో పాటు మీరు కూడా డ్యాన్స్ వీడియోస్లో ఉంటారు కదా అన్నాడు హర్ష. ఓకే ఓకే బావా అని అఖిల్ మార్టిన్ కూడా మాస్కులు పెట్టుకున్నారు. ఇక హర్ష మెల్లిగా అక్కడి నుండి వెళ్తున్న నర్స్ని పిలిచాడు. చెప్పండి ఏం కావాలి అని ఆ నర్స్ హర్ష దగ్గరికి వచ్చింది. ఇక్కడ జూనియర్ డాక్టర్ భవిష్య ఎక్కడుంది అని అడిగాడు. మేడం మెయిల్ వార్డులో ఉన్నారు, ఇక్కడే అని చూపించింది. ఓ ఓకే థ్యాంక్ యూ అని హర్ష మెల్లిగా ఆ వార్డ్కి వెళ్ళాడు. ఇది ఒక్కతే ఉందా, ఇంకెవరైనా ఉన్నారా అనుకొని ఆ వార్డ్కి వెళ్ళి చుట్టూ చూశాడు. అక్కడ ఓ పేషెంట్తో మాట్లాడుతూ ఉంది భవి అటువైపు తిరిగి. అది ఇదేనా ఎలా తెలుసుకోవడం అనుకుంటూ ఉన్నాడు హర్ష. అప్పుడే భవిని ఇంకో డాక్టర్ పిలిచారు. హే భవి ఇటురా అని. వస్తున్నా 2 మినిట్స్ అని అలా వెనక్కి తిరిగి చెప్పింది భవి. అంతే, మన హర్ష బాబు భవి ఫేస్ చూసి ఆహా ఎంత అందంగా ఉందిరా అనుకున్నాడు. తన ముందు నుండే నడుచుకుంటూ వెళ్తున్న భవిని కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు హర్ష. దీనికి పెళ్ళైందా లేదా అని ఎలా తెలుసుకోవడం, ఖచ్చితంగా దీన్ని చూస్తే పెళ్లి కాలేదు అని తెలుస్తూనే ఉంది, కానీ నేను కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకున్నాడు. దొరికావే, నీ సంగతి చెప్తా అనుకొని నవ్వుకుంటూ మళ్ళీ అఖిల్ మార్టిన్ దగ్గరికి వెళ్ళాడు. ఏరా కనిపించిందా ఆ అమ్మాయి అని అడిగాడు మార్టిన్. బా కనిపించింది, ఎంత అందంగా ఉందో తెలుసారా అని ఎటో చూస్తూ ఒక ఫీల్తో చెప్పాడు హర్ష. ఉంటుంది ఉంటుంది, కానీ ముందు తనకి పెళ్ళైందా లేదా తెలుసుకున్నావా లేదా అన్నాడు అఖిల్. ఎలా బే, అసలు నేను తనతో మాట్లాడలేదు కదా, అదే ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తున్నా. ఎలా అంటే ఇక్కడ ఎవరినైనా అడిగితే సరిపోతుంది కదరా. చూద్దాం పద, మనం కిందికి వెళ్ళి ఇవాళ దీని అడ్రస్ తెలుసుకున్న తర్వాత దీని సంగతి తర్వాత చెప్తాను పద అని కిందికి వెళ్ళారు ముగ్గురు. అక్కడే హాస్పిటల్ దగ్గర కాఫీ షాప్లో కూర్చున్నారు అఖిల్, హర్ష, మార్టిన్. లంచ్ టైంలో మెసేజ్ చేశాడు హర్ష భవికి. హాయ్ ఏం చేస్తున్నావే అని. ఏం లేదురా లంచ్ చేయాలి అని రిప్లై ఇచ్చింది భవి. ఓకే, పిల్లలు స్కూల్కి వెళ్ళారా? మార్నింగ్ మా ఆయన వాళ్ళని స్కూల్లో వదిలేసి ఆయన హాస్పిటల్కి వెళ్ళారు. అవునా, మీరిద్దరు ఒకే హాస్పిటల్ కదా? లేదురా, నేను వేరే ఆయన వేరే. ఓకే ఓకే, ఇంకా చెప్పాలి భవి మేడం. అవును, నువ్వు మీ ఆయన ఒకే దగ్గర చేస్తే అయిపోయేది కదే, ఇద్దరికీ బాగా కంఫర్ట్గా ఉండేది అని నవ్వుకుంటూ మెసేజ్ చేశాడు హర్ష. రేయ్ దేనికిరా కంఫర్ట్? అన్నింటికే, నాకు ఈ మధ్య డబుల్ మీనింగ్లు ఎక్కువ అవుతున్నాయిరా. అరే నిజాలు మాట్లాడితే అలానే అనిపిస్తోందే. అంత లేదు కానీ ఇక ముయ్ నువ్వు. ఏంటే నోరు. అవునా? అవును. సరే సరే తిను, నైట్ చేస్తా నేను, బాయ్ అని చాటింగ్ కట్ చేశాడు. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావే పిట్ట మొహందానా, నీకు ఉంటుంది మామూలుగా ఉండదు నా చేతుల్లో అనుకున్నాడు హర్ష. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే మీకు కనుక నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ అండ్ లైక్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.